ప్రభునందు ప్రియమైనటువంటి వారలరా, మీ ఎల్లరకును త్రిత్వ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఏఎల్సి లిటర్జీ ప్రకారము రేపటి ఆదివారపు పాఠాలు మీరందరూ ఫాలో అవుతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి ఆదివారపు పాఠాలు రోమా పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు, స్వార్థ పాఠ్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఈ పాఠాలను మనము ధ్యానం చేసుకుందాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ మీరు వీక్షిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగముల్లో నూతన జన్మ అనేటటువంటి అంశం మనకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఒక చిన్న పక్షి తను ఒక గూటిని నిర్మాణం చేస్తుంది. కొన్ని పీసులను తీసుకొని వచ్చి అది చాలా చక్కగా తన నోటితోనే అది అల్లుతుంది. ఆ పక్షి గుడ్లు పెట్టడం కోసం, పిల్లల్ని రక్షించడం కోసం ఆ పక్షి ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా గూటిని నిర్మిస్తుంది. పక్షికి ఎంత తెలివి ఉంటే మానవుడా మనకెంత తెలివి ఉండాలి? ఇక్కడ మీరు గమనిస్తే పిల్లల్ని లేక గుడ్లుని పెట్టుకోవడానికి అది ఎంత చక్కగా ఒక ద్వారాన్ని పెడుతుంది. ఆ ద్వారంలోనే గుడ్లు పెడుతుంది, ఆ ద్వారంలోనే పిల్లలు ఉంచుతుంది. ఆ ద్వారం మూసివేయబడినట్లుగా ఉంటుంది. శత్రువు అయినటువంటి సర్పము, శత్రువు అయినటువంటి మరి ఏదైనా గుడ్లను తీసుకోవడానికి కానీ గుడ్లను తినడానికి కానీ అవకాశం ఉంది. అలాగ దాచిపెడుతుంది. అది పై అరలో అలాగ చేస్తుంది, కానీ కింద ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రం జీవనాన్ని కొనసాగిస్తున్నట్టుగా మనకుంటుంది. పిల్లల యొక్క రక్షణార్థం అది ఎంత ప్రణాళికను వేసుకొని గూడు తయారు చేస్తుంది. శత్రువు వచ్చినా శత్రువుకి చిక్కుకోకుండా ఎంత కాపుదలను ఇచ్చుకుంటుంది. నిజంగా అండి, ఆ పక్షి మీకు తెలుసును కదా, పెండ్యులింటిడ్. చూడండి ఆ పక్షి ఎంత గొప్పదో కదా. మీరు రక్షించబడాలి, మీ పిల్లలు రక్షించబడాలి. త్రిత్వ పండుగను జరుపుకుంటున్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరిట బాప్తిస్మం పొందాలి. ఆయన త్రియేక నామంలో బాప్తిస్మం పొందాలి. రండి వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం. త్రిత్వం అనేది ఒక మతపరమైనటువంటి భావన. ముఖ్యంగా క్రైస్తవుల్లో దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మరి తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను వ్యవహరిస్తాడని మనకు చెప్పబడేటటువంటి కాలం అది. దేవుడు ఆయా కాలాల్లో ఆ రీతిగా ఆయన వచ్చాడు అని మనకు తెలియపరిచే కాలమే ట్రినిటీ. ఆదాము అవ్వకి యెహోవా దేవుడు తండ్రిగా వ్యవహరిస్తాడు. వారికి తండ్రి ఎవరు అని మనం ఆలోచన చేస్తే దేవుడే. ఎందుకంటే నేల మట్టిని పిసికి వారిని చేస్తాడు. వారికి తండ్రి ఆయనే. రెండవదిగా అవ్వమ్మ ఆదాము చేసినటువంటి పాపాలను బట్టి వారి పాపాలు క్షమించటానికి, వారి సంతానం చేసిన పాపాలు క్షమించటానికి, తరతరాల వారు చేసే పాపాలు, అసలు నరుడు చేసినటువంటి పాపం, రానున్న భవిష్యత్ కాలంలో కూడా నరులు చేసే ప్రతి పాపాన్ని క్షమించటానికి కుమారుడిగా దేవుడే భూమి మీదకి వస్తాడు. మరియమ్మ గారి యొక్క గర్భంలోనికి ఆయన ఆత్మ వస్తుంది. అక్కడ శరీరం ధరించుకొని మన నిమిత్తం ఆయన బలి అర్పణ చేస్తాడు. కుమారుడిగా ఆయన ఆ రీతిగా వచ్చి త్యాగం చేసి తండ్రి కుడి పార్శ్వమునకు ఎక్కిపోతాడు. మూడవదిగా ఆదరణకర్త, ఉత్తరవాది, సత్యస్వరూపి అయిన ఆత్మ. ఆ ఆత్మను మనకు తోడుగా ఆ దేవుడు ఉంచి వెళ్తాడు. ఈరోజు సంఘంలో ఆత్మే పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అసలు దేవుడు ఏమై ఉన్నాడు అన్న దాని గురించి మనం చూస్తే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు.
అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. చూస్తారు కదా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని యొద్ద 7 ఆత్మలు ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనకు తెలియపరిచాడు. కనుక ఆ 7 ఆత్మలు కలిగినటువంటి దేవుడే తండ్రిగా పరిచయం అవుతాడు, కుమారుడిగా పరిచయం అవుతాడు, ఆత్మగా పరిచయం అవుతాడు. దీపస్తంభాన్ని మీరు చూసినప్పుడు ఆ దీప వృక్షంలో మీకు సెంటర్లో ఒక దీపం కనపడుతుంది. అది తండ్రిగా వ్యవహరించబడుతుంది. ఆ సెంటర్లో ఉన్న దీపానికి కుడివైపున ఉన్నటువంటి దీపం అంటే ఆత్మ, అది కుమారుడిగా వ్యవహరించబడుతుంది. అందుకనే నేను కుడి పార్శ్వమునకు ఎక్కిపోయానని చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. అట్లాగే ఇప్పుడు ఎడమ వైపున ఉన్నటువంటి దీపం అది ఆత్మ. ఆ ఆత్మ ఇప్పుడు మన మధ్య పనిచేస్తాం. కానీ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్య భాగం ప్రకారంగా 7 ఆత్మలు కిందకు దిగి వస్తాయని చెప్పాడు. అప్పుడు ఏమవుద్దో తెలియదు. కనుక మీకు అర్థమైందా? దేవుడు 7 ఆత్మలు కలిగిన వాడు కనుక ఈ సర్వ సృష్టిని తన నోటి మాట ద్వారా తన శక్తి ద్వారా కలిగించాడు. ఇది మీరు మిస్ అవ్వకూడదు. దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకే పరిమితం చేయటం కాదు. ఆయన శక్తిమంతుడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక ఆయన యొక్క పవర్ని ఎవరు అంచనా వేయలేరు. అలాంటి శక్తి ఆయనలో ఉంది. దాని గురించి మనం వింటున్నాం అంతే. రకరకాల వ్యాఖ్యానాలు మనం చేయొచ్చు, కానీ వ్యాఖ్యానాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్కడే దేవుడు. ఆ దేవుడే తండ్రిగా ప్రత్యక్షం అవుతాడు, ఆ దేవుడే కుమారునిగా ప్రత్యక్షం అవుతాడు, ఆ దేవుడే ఆత్మగా ప్రత్యక్షం అవుతాడు. ప్రకటన గ్రంథం చాలా వివరంగా చెప్పింది. మనం ఆయన ఆత్మస్వరూపి, ఆయన శక్తి స్వరూపి. ఆ ఆత్మ వల్లనే మనం బ్రతుకుతున్నాం, ఆ శక్తి వల్లనే మనం బ్రతుకుతున్నామని మనం అందరం జ్ఞాపకం చేసుకొని నూతన జన్మను పొందటానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం చూస్తే మూల వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఈ మాట నికోదేముతో యేసుక్రీస్తు ప్రభు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వింటాడు నికోదేము. నికోదేము అంటే మనమేమనుకుంటాం? సన్హెద్రిన్ సభికులు మొత్తం 71 మంది. ఆ 71 మందిలో కూడా ఒక పండితుడు, ఒక జ్ఞాని నికోదేము. నికోదేముని గురించి చాలా మందికి తక్కువే తెలుసు. అక్కడ ఉన్నటువంటి 71 మంది అయితే 70 మంది సభికులకు కూడా నికోదేముని గురించి అంత అవగాహన లేదు. కానీ నికోదేములో ఉన్నటువంటి జ్ఞానం గొప్ప జ్ఞానం, దైవ జ్ఞానం. అందులో ఆయనకి త్రిత్వ జ్ఞానం ఉంది. ఆయనకి ఇలాంటి జ్ఞానం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని రహస్యంగా కలుసుకుంటాడు. అందుకని ఆయన ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య విశ్వాసం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుదాం రండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. నువ్వు చేసే సూచక్రియలు ఎవరు చేయలేరు, నాకు అర్థమైంది అంటున్నాడు. మరి తక్కిన వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వాలి? ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, అక్కడ ఉన్న పరిసయ్యులకి, ఇంకా సదుకాయలు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఎందుకు అర్థం అవ్వలేదు? వీళ్ళల్లో అర్థమైంది ఒక్కడికే. నికోదేము అనేటటువంటి గ్రీకు మూలానికి చెందిన ఒక బాలుడి పేరు అని వ్రాయబడింది. ఇది నికోడెమాస్ అను పేరు నుండి ప్రేరణ పొందింది. దీని అర్థం ప్రజల విజయం అని అర్థం. క్రైస్తవ కొత్త నిబంధనలో నికోడెమస్ ఒక పరిసయ్యుడు మరియు మత నాయకుడిగా ప్రసిద్ధి చెందుతాడు అని కూడా వ్రాయబడింది. యోహాను సువార్తలో నికోదేము 3 చోట్ల మనకు కనబడతాడు. అతను మొదటి రాత్రి
వింటాడు, ఆ బోధల ప్రకారం నడవటానికి ప్రయత్నిస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం మీరు చూడండి, అక్కడ కనపడుతుంది. రెండవసారి నికోదేము ప్రస్తావన వచ్చినప్పుడు తీర్పు తీర్చబడే ముందు ఒక వ్యక్తి మాట వినాలని చట్టం కోరుతుందని ఆయన సన్హెద్రిన్లోని తన సహోదరులకు లేక సహచరులకు గుర్తు చేస్తాడు. మీరు చూడండి యోహాను సువార్త 7వ అధ్యాయంలో. చివరిగా యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత నికోదేము కనిపిస్తాడు మనకి. చనిపోయిన వారిని అభిషేకం చేయటానికి ఆచారంగా సుగంధ ద్రవ్యాలను అందిస్తాడు. మరియు అరిమత్తేయుకు చెందినటువంటి యోసేపు యేసు మృతదేహాన్ని సమాధి చేయటానికి సిద్ధం చేయటంలో సహాయపడతాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం మీరు చూడండి. ఇలాగున ఆయన మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడిగా ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. లేఖనం ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు పస్కా పండుగకు యెరూషలేమునకు వస్తారు. యెరూషలేములో ఉన్నప్పుడు ఆయన డబ్బు రూకలు మార్చుకునేటటువంటి వారిని ఆలయం నుండి తరిమి వేస్తాడు, వారి బల్లలను పడగొడతాడు. అప్పుడు ఆయన శిష్యులు 69వ సంకీర్తనలో ఉన్నటువంటి మాటలను గుర్తు చేసుకుంటారు. నీ ఇంటి పట్ల ఆసక్తి నన్ను దహించి వేస్తుంది అనేటటువంటి ఆ వచనాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. చరిత్రలోనికి మనం వెళితే రోమన్ పరిపాలనలో పాలస్తీనాలోని అనేక అధికారిక యూత్ కౌన్సిల్లో సన్హెడ్రిన్ సభ ఒకటి. దానికి వివిధ రాజకీయ, మత మరియు న్యాయ విధులు ఆపాదించబడ్డాయి. కౌన్సిల్ అంటే సన్హెద్రిన్ అనే గ్రీక్ పదము నుండి తీసుకొనబడిన ఈ పదం స్పష్టంగా వివిధ సంస్థలకు వర్తించబడింది. కానీ ముఖ్యంగా సుప్రీం యోధా శాసనం మరియు న్యాయస్థానానికి హోదాగా ఇది మారినట్లుగా మనకు కనపడుతుంది. సన్హెద్రిన్ సభకు ఉన్నటువంటి అధికారం స్థానికంగా, ప్రాంతీయంగా అధికారాన్ని పొందినట్టుగా మనకు కనపడుతుంది. ఇందులో పెద్దలు ఉంటారని మనకు తెలుస్తూ ఉంది. సెనేట్ అంటారు దాన్ని. దీన్ని పర్షియన్ మరియు సిరియన్ పాలనలో క్రీస్తు పూర్వం 333 నుండి 165 సంవత్సరాల్లో ఉనికిలో ఉన్నటువంటి గెరోసియన్ అని మనకు అర్థం అవుతా ఉంది. కొంతమంది పండితులు గ్రేట్ సన్హెద్రిన్ కు పూర్వగామిగా భావించినట్లు కూడా మనకు కనపడతా ఉంది. ఆ తర్వాత ఇంకా మనం చూస్తే టల్ముడిక్ మూలాల ప్రకారం సన్హెడ్రిన్ అనే ట్రక్టేట్తో సహా గ్రేట్ సన్హెడ్రిన్ అనేది 71 మంది పెద్దలతో న్యాయస్థానం అనేది స్థాపించబడినట్లుగా మనకు కనపడుతుంది. మతపరమైన శాసన సంస్థ ఇజ్రాయేలు అందరికీ చట్టం అంటే హలాకా అంటాం నుండి ఇది వచ్చింది. రాజకీయంగా ఇది రాజు మరియు ప్రధాన యాజకుడిని నియమించగలిగినటువంటి సభ, యుద్ధాన్ని ప్రకటించగలిగినటువంటి సభ, జెరూసలేం మరియు ఆలయ భూభాగాన్ని విస్తరింపజేయగలిగినటువంటి సభ, న్యాయపరంగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు, ఆ తర్వాత ప్రవక్త, వీళ్ళందరినీ కూడా ఉంచినటువంటి సభ, అలాగే తిరుగుబాటుదారుల్ని విచారించగలిగినటువంటి సభ ఈ సభ. నికోదేము అనే భక్తుడు ఈ సభలో ఉన్నాడు. మతపరమైన వాడు మరియు తన మతపరమైన విశ్వాసానికి అంకిత భావం కలిగినటువంటి వాడు. ఇతను పరిసయుడు, అతను యూదులకు నాయకుడు, ఆ కాలంలో ప్రముఖ సంస్థ అయిన సన్హెద్రిన్ సభికుడు అని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు సన్హెద్రిన్ సభ అంటే ఏంటో? ఇక వాక్య భాగంలోనికి వెళితే ఇక్కడ ఏమని వ్రాయబడింది? మొదటిగా నూతన జీవితం అంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించడం అని అర్థం. చూద్దాం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుదాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన్ని అడుగ్గా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ మూలంగా గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. చూసారా, నికోదేము యేసుక్రీస్తు ప్రభువును రాత్రి వేళ వెళ్ళి కలుసుకుంటాడు. అయా, తల్లి గర్భమందు మరలా జన్మిస్తారా అంటే చచ్చిపోయిన వాడు మరలా జన్మిస్తాడా అని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, తల్లి గర్భమందు మరలా జన్మించే విషయాన్ని గురించి నేను మాట్లాడలేదు.
క్రొత్త జన్మ. ఇప్పటి వరకు పాపపు జన్మలో ఉన్నారు మీరు, అంటే పాపము ద్వారా గర్భము ధరించి మీరు ఈ లోకానికి వచ్చారు. నేను నూతన జన్మ మీకు ఇస్తున్నాను, అంటే మీ పాపములన్నిటిని కూడా నేను తీసివేసి ఒక క్రొత్త జన్మ ద్వారా, అంటే ఒక క్రొత్త ఉద్దేశంతో మిమ్మను పవిత్రమైనటువంటి వ్యక్తులుగా నేను నిలవబెట్టడానికే వచ్చానని ఆయనకు చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనానికి వెళితే, మారు మనస్సు నిమిత్తము నేను నేలలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. యోహాను యోర్దాను నది దగ్గర ప్రకటించినటువంటి విషయం. ఆ నది దగ్గర ఉండి ఏమంటున్నాడంటే, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, అంటే వారి పాపాన్ని కడుగుతున్నాడు అని అర్థం అవుతుంది. దేవుడు ఆత్మలో బాప్తిస్మం ఇస్తున్నాడు అంటే ఆత్మ బాప్తిస్మం పొందిన వాడే రక్షించబడతాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో, క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో వాళ్ళు మాత్రమే చేర్చబడతారు అని మనకు అర్థం అవుతుంది. మీరు రండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 7వ వచనం దాకా చదివితే, అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోక దర్శనాన్ని యెషయా చూస్తాడు. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత సింహాసనాసీనుడై ఉన్న దేవుని యొక్క ఆ వెలుగును చూసిన తర్వాత ఈయన అంటాడు, అయ్యో నేను చచ్చిన వాడనైతిని అని అంటాడు. అయితే వెంటనే పాపపు పెదవులు కలిగిన నేను, పాపపు మనస్తత్వంలో ఉన్నటువంటి నేను ఈ దర్శనం చూడటానికి అవకాశం కలిగింది. నేను పాపిని అని ఒప్పుకుంటే వెంటనే బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్నిలో నుండి ఆ అగ్నిని ఒక దూత చేత పట్టుకొని వచ్చి అతని పెదవులకు తగిలించినప్పుడు అతని నాలుక శుద్ధి చేయబడి, అతని పెదవులు శుద్ధి చేయబడి, అంటే అయితే మూతి కాలిపోతుంది. కానీ ఇక్కడ మీకు అర్థమైందా? బాప్తిస్మం అనేది కూడా అంతే. మనం శుద్ధి చేయబడి బ్రతకాలి దేవునిలో, క్రీస్తులో, క్రీస్తు ప్రభు యొక్క మార్గంలోనికి వెళుతున్నాను, అది గుర్తు. ఇంకా చదువుతాను రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చూసారా, యేసుక్రీస్తు ప్రభు యోహాను చేత బాప్తిస్మం పొందుతారు యోర్దాను నదిలో. అప్పుడు దేవుని యొక్క ఆత్మ పావురం వల్ల నిదానంగా దిగి రావడం చూస్తాం. ఒక శబ్దం, ఆకాశం తెరవబట్టం, ఆ వెలుగు రావడం, ప్రభు యొక్క కుడిపార్శ్వమున నిలవబట్టం, ఈయన నా ప్రియ కుమారుడు అనే మాటలు, ఆ శబ్ద ధ్వనులు వినపట్టం మనం చూస్తాం. ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఒక ఆత్మ భూమి మీదకి శరీరావతారమును ధరించుకోవడానికి వచ్చింది. దేవుడే మరియమ్మ గారి గర్భంలోనికి ఆత్మను పంపించాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. కనుక తండ్రి ఆ ఆత్మ దిగివచ్చి, తండ్రి ఆత్మ దిగివచ్చి ఇప్పుడు ఎవరి మీద వాలింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క కుడి భుజం మీద వాలింది. అక్కడ పావురం కాదు వాలింది, ఆత్మ వాలింది. పావురం లాగా నిదానంగా దిగొచ్చి వాలింది. ఇది కూడా కాస్త అర్థం చేసుకోండి. కనుక పాపం నుండి మీరు బయటికి రండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనానికి వెళితే, నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదు కూడా దేవునికి ఇష్టడుగా బ్రతుకుతాడు. బాల్యమందు దేవుని నామస్మరణే తప్ప మరేం చేయలేదా. అలాంటి దావీదు రాజు అయిన తర్వాత చాలా పాపాలు చేస్తాడు. ఆ పాపాలను కూడా ఒప్పుకుంటాడు. నేను పాపము చేసితిని అని ఒప్పుకుంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమంటాడంటే, నీ పాపమును దేవుడు పరిహరించాడు అని కూడా నాతాను ప్రవక్త చెప్తాడు. మన పాపాలను కూడా పరిహరించడానికి యేసయ్య వచ్చాడు. రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూసారా, ఈ వాక్యం మనకేమి నేర్పుతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మన పాపాలను కడిగేసింది. అందుకనే ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా అని వ్రాయబడింది. బాప్తిస్మం పొందాలి. నీటి మూలంగా బాప్తిస్మం ఒక అభిషేకం అని చెప్పబడింది.
ఆత్మ మూలంగా బాప్తిస్మం అనేది ప్రభు యొక్క రాజ్యానికి లేక పరలోకానికి అర్హతను పొందినట్లుగా చేసింది. రక్తంలో మన పాపాలు పడుకోకపోతే మనం పరలోకం చేరలేం. ఆ రక్తం ఎప్పుడో కార్చబడింది సిలువలో. నీవు నిజంగా నేను పాపిని దావీదు ఒప్పుకున్నట్టుగా నీవు కూడా ఒప్పుకోగలిగితే నీ పాపం పరిహరించబడుతుంది. అప్పుడు నీవు వెలుగు వస్త్రాన్ని ధరించుకుంటావు. బాప్తిస్మం అనేది అభిషేకం అని వాక్యంలో వ్రాయబడింది. చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పంపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకించాడు. నీవు కూడా బాప్తిస్మం ద్వారా అభిషేకించబడాలి. ప్రతి క్రైస్తవుడు ఈ అభిషేకాన్ని పొందాలి అని చెప్పడం జరిగింది. కనుక నీకు అభిషేకం ఉందా? బాప్తిస్మం ద్వారా అభిషేకించబడాలి. ఆ అభిషేకం లేకపోతే వెంటనే అభిషేకం నువ్వు తీసుకోవాలి. పాదురు గారికి, సేవకులకి, ప్రవక్తలకి అభిషేకం వేరు. ఇది క్రైస్తవుడిగా నీకివ్వబడుతున్నటువంటి అభిషేకం. మొట్టమొదటి నువ్వు తీసుకోవాల్సింది నీటి ద్వారా ఈ అభిషేకం తీసుకోవాలి. అర్థమైందా? కృత నిబంధన గ్రంథంలో వాళ్ళు బాప్తిస్మం ఎలా ఇచ్చారు అని అంటే, యోహాన్ అయితే మొదలు పెడతాడు యోర్దాను నదిలో. ఆ తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత ఆ బాప్తిస్మాన్ని సంఘంలోనికి తీసుకువెళ్ళారు. ముంచటము కరెక్టే, చిలకరించడము కరెక్టే, ప్రోక్షించడము కరెక్టే. ఏది మనం తీసివేయడానికి వీల్లేదు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయా కాలాలలో బాప్తిస్మం ఎక్కడ నుండి ఎక్కడికి నడిచిందో మీరు చూడండి. ఒకప్పుడు యోర్దానులో ఉన్నటువంటి బాప్తిస్మం దేవుని నామం పేరట సంఘాలను ఏర్పాటు చేసి ఆలయాలు కట్టినప్పుడు ఆ ఆలయాల్లోనికి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో, దేవాలయంలో వాళ్ళు నీళ్లు పోసారు. కొంతమంది ప్రోక్షించారు. ఇది ఆది క్రైస్తవ సంఘ చరిత్ర తెలియని వాళ్ళు చరిత్రహీనులు. వాళ్ళు ఏమంటారంటే ఎన్ని అవసరం లేదని చెప్తారు. కానీ చరిత్రను కూడా తెలుసుకోవాలి. ఒక వాక్య సందేశాన్ని అందించేటటువంటి వ్యక్తి ఎర్లీ చర్చ్ హిస్టరీని గురించి కూడా తెలుసుకోవాలి. క్రైస్తవ సంఘ ప్రారంభ చరిత్రను తెలుసుకుంటేనే అర్థమవుద్ది. ఇవేమీ లేకుండా బైబిల్ని పట్టుకొని నువ్వు చెప్పాలి అని అంటే నీకు ఆ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలియకపోతే నువ్వేం చేస్తావంటే బైబిల్ని బేస్ చేసుకుని ఇష్టానుసారంగా వ్యాఖ్యానిస్తావు. అలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు. బైబిల్ అనేది సుచరిత్ర కలిగినటువంటి గ్రంథం. దీనికి ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని తెలుసుకోవాలి. ఊరక 4 మాటలు తీసుకొని వచ్చి బోధిస్తే కుదరదు. నువ్వు బోధించిందే కరెక్ట్ అంటే కుదరదు. జాగ్రత్త. అబద్ధపు మాటలు చెప్తే యాజకులకి 7 అంతల శిక్ష ఉంది. దైవజనులు ఇష్టానుసారమైనటువంటి బోధ కూడా చేయడానికి వీల్లేదు. దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ. కొంతమంది సంఘ విశ్వాసులు కూడా మాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఏమి తెలియదు మీకు. ఎందుకంటే ఒక థియలాజికల్ స్టడీ చేసినటువంటి వ్యక్తికే కొద్దిగా తెలుసు, సంపూర్ణంగా తెలియదు. ఎవరికి వాళ్లే మాకు సంపూర్ణంగా తెలుసు అని అనుకుంటున్నారు, కానీ సంపూర్ణంగా నువ్వు దేవుని గురించి తెలుసుకోలేవు. కానీ నువ్వు తెలుసుకోవడానికి, కొద్దో గొప్ప తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను నమ్మిందే అనుకుంటే కాదు. దేవుని గురించినటువంటి హిస్టరీ నువ్వు చదవాలి. చదివితేనే కానీ మనకు విషయాలు బయటకు వస్తాయి. ఆయా సంస్థల్లో కొంతమంది ముంచుతారు, కొన్ని సంస్థల్లో చిలకరిస్తారు, కొన్ని సంస్థల్లో ప్రోక్షిస్తారు. తప్పెలా పడతాం? యోర్దాను నదిలోనే యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందాడు గనక మనం కూడా ముంచబడాలి అనేటటువంటి సిద్ధాంతం మనకు రావచ్చు, వచ్చి ఉండొచ్చు. కానీ నేనంటున్నటువంటి మాట ఏంటంటే, ఎర్లీ చర్చ్ హిస్టరీని ఆధారంగా తీసుకొని ముంచవచ్చు, అలాగే ప్రోక్షించవచ్చు. మరలా చెప్తున్నాను, వారి మీద చిలకరించవచ్చు. అతను క్రీస్తు మార్గంలోనికి వచ్చాడా లేదా అన్నదే ప్రాముఖ్యం. వచ్చిన వాడికి అభిషేకం ఇది మర్చిపోవద్దు మీరు. కనుక యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి ద్వారా లేదా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఆయన అభిషేకించబడినట్టుగా మనకు కనపడతాం. బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండం చూస్తే 17వ అధ్యాయం 13వ వచనంలో, సున్నతి అనున్నది దేవుని ప్రజలకు గుర్తు. నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందినంత మాత్రాన వాళ్ళు రక్షించబడతారా అంటే కాదు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సున్నతి పొందినవాడు ఇశ్రాయేలీయుడు.
ఇశ్రాయేలు నా ప్రజలు, నా ప్రజలని పిలువబడటానికి ప్రతి పురుషుడు సున్నతి చేయించుకోవాలి. సున్నతి అనేది నీకు నాకు మధ్య నిబంధన. శరీరమందు నిత్య నిబంధనగా ఉండాలని యెహోవా దేవుడు తెలియపరిచాడు. అందుకనే యెహోవా దేవుని నమ్మినటువంటి వారందరూ సున్నతి పొందారు. దాన్ని ఇప్పుడు ఏం చేశాడు అని అంటే బాప్తిస్మంగా మార్చినట్టుగా మనకు కనపడుతుంది. అర్థమైంది కదా? పాత నిబంధన గ్రంథంలో సున్నతి యెహోవా దేవుని ప్రజలైన ఇజ్రాయెల్ గుర్తుగా ఉంది. నూతన నిబంధన గ్రంథంలో బాప్తిస్మం క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రైస్తవ సంఘమునకు గుర్తుగా ఉంది. రండి, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనానికి వెళితే దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇజ్రాయెల్ నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగాడు. సున్నతి అంత ప్రాముఖ్యమైందని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనానికి వెళ్తే, మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడనెను. 9-10 వచనం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడగ్గా, యేసు ఇట్ల, నీవు ఇజ్రాయేలుకు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవా అని. యేసయ్య ఎంత చక్కగా చెప్పాడండి నికోదేముకి. బాప్తిస్మాన్ని గురించి చాలా చక్కగా చెప్పాడు. గాలి తనకి ఇష్టమైన చోటుకి వెళుతుంది, దాని శబ్దం నువ్వు వింటావు కానీ దాన్ని నువ్వు చూడలేవు. అట్లాగే ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్న మాటకు నువ్వు ఆశ్చర్యపడొద్దు అంట. వాడి పాపములను కడుక్కుంటేనే రక్షణలోనికి వస్తాడు. కడుక్కున్నవాడు శుద్ధి చేయబడతాడు. శుద్ధి చేయబడిన వాడు తన్ను తాను ప్రశ్నించుకుంటాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తు చేసుకుంటాడు. కనుక పాపమును విడిచిపెట్టి నాతో నడుస్తాడు. నాతో నడిచిన వాడికి ఆత్మ బాప్తిస్మం, ఆత్మాభిషేకం నేను కలిగిస్తాను, వాడు నిత్య రాజ్యానికి వారసుడు అవుతాడని చెప్పాడు. ఇది ఎలా సాధ్యమని మరి నికోదేము అడిగితే, నువ్వు బోధకుడువే కదా, ఇజ్రాయెల్ బోధకుడు, అన్నీ తెలుసు కదా నీకు అని ప్రభువు మాట్లాడతాడు. అప్పుడు ఆయన కూడా అర్థం చేసుకున్నట్టుగా మనకు కనపడుతుంది. రెండవదిగా నమ్మకము సాక్ష్యము కలిగి మనం జీవించాలి. రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 11-12 వచనం. మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల అలాగూ నమ్మగలరు. అందుకనే ఇక్కడ నమ్మకం అనేది చాలా ముఖ్యం. మనకు నమ్మకం కావాలి. నమ్మకం ఉంటేనే సాక్ష్యం ఉంటుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 49వ వచనంలో, తక్కిన వారు ఊరకుండి ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమనిది. అనేక ప్రాచీన ప్రతుల్లో మరి ఒకడు ఈట ఎత్తుకుని ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారిను అని కూర్చబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వేలాడబడినప్పుడు ఆయన ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నప్పుడు ఏలియా వస్తాడేమోనని వాళ్ళు అంటున్నారు. చూద్దాం ఆగండి అని అంటున్నారు. కింద బళ్ళెప్పు పోటు పొడిచినప్పుడు ఆ శతాధిపతి సైన్యానికి అధికారి అయినటువంటి ఆ వ్యక్తి మీద ఆ నీళ్లు ఆ రక్తం పడినప్పుడు ఏమైంది? తను మారిపోయి సువార్థికుడయ్యాడు. ఉద్యోగం వదిలిపెట్టాడు, ప్రభువుని నమ్మాడు, సాక్షిగా జీవించాడు. నీ సాక్ష్యం ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఇప్పుడు అర్థమైందా? పరలోకములో నుండి దిగి వచ్చాడు యేసయ్య, మరలా పరలోకానికి ఆయనే ఎక్కిపోతున్నాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఏడాత్మలు కలిగినటువంటి దేవుడని. మరలా కుడిపార్శ్వమునకు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత మూడవదిగా మనం చూస్తే నిత్య జీవాన్ని పొందే జీవితాలను జీవించాలి. 2 వచనాలకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నువ్వు నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు ప్రభు ఎత్తబడాలి.
తాపకరమైనటువంటి సర్పాలు వచ్చి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను కాటేస్తే వాళ్ళందరూ కూడా చచ్చిపోతా ఉంటే వెళ్ళి మోషని బ్రతంలాడితే మోషే ప్రార్థన చేస్తాడు. అప్పుడు యెహోవా దేవుడు చెప్తాడు, ఒక స్తంభం మీద ఇత్తడి సర్పం యొక్క ప్రతిమను పెట్టమని. అప్పుడు వీళ్ళు ప్రతిమను చూస్తారా లేక ప్రతిమ పై ఉన్నటువంటి దేవుని చూస్తారా? దేవుడు దాన్ని తొక్కుతా ఉంటే విషం కక్కబడుతూ ఉంటుంది. అప్పుడే వీళ్ళందరూ కూడా బ్రతుకుతారు. కరవబడిన ప్రతివాడు రక్షించబడతారు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు ప్రతి శాపగ్రస్తమైన జీవితం నుండి, పాపం నుండి ఆయన విడిపిస్తున్నాడు. ఆయన రక్తం ద్వారా నిన్ను కడుగుతున్నాడు. అక్కడ సర్పాన్ని తొక్కి విషం కక్కిస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ కోసం తన రక్తాన్ని చిందించి శుద్ధి చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నిత్య జీవం పొందటానికి. నిత్య జీవం నీకు అవసరం. అది ఇవ్వడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. 4వదిగా దైవజ్ఞానమే గమ్యం కలిగినటువంటి జీవితం అని వ్రాయబడింది. చూద్దామండి. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి 36వ వచనం వరకు చదువుకుందాం. ఆహాహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం. ఆయన తీర్పులు శోధింపనెంతో అసత్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. చూసారా ఇక్కడ ఎంత చక్కని వచనాలు చెప్పబడ్డాయో ప్రియులరా. మరి అంత గొప్ప విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. శోధనలు మనం జయించాలి. అలాగే పాపాన్ని మనం తొలగించుకోవడానికి మంచి మనస్సును మనం ధరించుకొని ఉండాలి. మంచి మనస్సును ధరించుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే ప్రతిఫలాన్ని పొందేవారై ఉంటారు. వారు దేవుని యుగ యుగములు దేవునికి మహిమ కలుగునుగా కానీ స్తుతిస్తారు. ఎక్కడయ్యా? పరలోకం. కనుక త్రిత్వ పండుగను జరుపుకుంటున్నటువంటి మనం ఆయన ఏ రీతిగా వచ్చాడో జ్ఞాపకం చేసుకున్న మనం శుద్ధి చేయబడదాం. పరలోక రాజ్యంలో మనం ఉండడానికి, మన ఆత్మలను నిలవబెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే 2 శరీరాలు ఉన్నాయి మనకి. ఆత్మ ఒక్కటే, శరీరాలు 2. ఒకటి భూ సంబంధమైన శరీరం, ఇది రక్తంతో మాంసంతో ప్రాణంతో ఉంది. కానీ ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ సంబంధమైన శరీరం, దాన్ని ఏమన్నాడంటే మహిమా శరీరం. అది నువ్వు ధరించుకుంటావు తప్పకుండా. దానికి మాంసం ఉండదు, రక్తం ఉండదు, దానికి ప్రాణం ఉండదు, జీవం మాత్రం ఉంటుంది. నిత్యం జీవిస్తూ ఉంటుంది అన్నమాట. కనుక నిత్యం జీవించేటటువంటి ఆత్మ వెళితే పరలోకానికి వెళుతుంది, లేకపోతే అగ్నిలోనికి వెళుతుంది, నరకాగ్ని. నువ్వు ఎక్కడికి వెళ్తావు? త్రిత్వ పండుగ జరుపుకుంటున్నటువంటి నీవు నిత్య అగ్నికి వెళతావా, లేక నిత్యము స్తుతించేటటువంటి దేవుని మహింపరిచేటటువంటి లోకానికి వెళ్తావా? అర్థం చేసుకో దేవుని యొక్క వాక్యాన్ని. కనుక నీవు దేవుని రాజ్యంలో ఉండాలని ఈరోజు వాక్యం చెప్తుంది. వాక్యాన్ని విన్న నీవు ఖచ్చితంగా దేవునితో నడవాలి, దేవుని రాజ్యంలో ఉండాలి. నువ్వు ఇప్పుడే నీ పాపాలను కడిగేసుకో, దేవునితో నడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహింపజేసి నడిపించునుగాక. ఆమేన్.